ఒకటి కాదు. దేవుని మందిరము ఏంటి అంటే పరలోకపు గవిని, పరలోకపు ద్వారము, పరలోకమునకు వెళ్ళే ద్వారము దేవుని మందిరము. ఇప్పుడు మనము యెహెజ్కేలు గ్రంథంలోనికి వెళ్తే, యెహెజ్కేలు గ్రంథంలో దైవజనుడికి దేవుని దర్శనము ఒక స్థలమందు కలిగింది. ఎక్కడ? ఒక స్థలమందు దైవ దర్శనము కలిగింది. ఈ స్థలము అక్కడ చక్కగా రాయబడి ఉన్న స్థలము పేరు ఏంటయ్యా అంటే కేబారు నది ప్రాంతం. బబులోనీయులు ఇశ్రాయేలు దేశమును ఓడించి, బబులోనీయులు ఇశ్రాయేలు దేశమును, ఇశ్రాయేలు జనాంగమును చెరగా పట్టుకొని పోయి పోతూ పోతూ ఏం చేశారయ్యా అంటే దేవుని మందిరమును పడగొట్టి వెళ్ళిపోయారు. దేవుని మందిరము పడిపోయింది, దేవుని మందిరము శిథిలమైపోయింది. ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా కొనిబడి, అయితే ఆ బబులోను దేశంలో కేబారు ప్రాంతములో, కేబారు నది ప్రాంతము, ఇక్కడ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టండి, కేబారు నది ప్రాంతములో వీరు నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉంటున్న ఈ ఇశ్రాయేలీయుల దగ్గరికి దైవజనుడు వెళ్ళాడు. ఈ దైవజనుడు ఎక్కడ వెళ్ళాడయ్యా అని ఆలోచన చేస్తే ఎక్కడ వెళ్ళాడు అని అంటే, ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశములకు వెళ్ళినా వారు ఖచ్చితంగా ప్రతి శనివారము, ప్రతి విశ్రాంతి దినమున సమాజముగా కూడటం మానరు. సమాజముగా కూడి దేవునికి ప్రార్థన చేసే సమాజ మందిరాలు ఇశ్రాయేలు దేశంలో ఉన్నవి. యెరూషలేము మందిరము ఒకటైతే సమాజ మందిరాలు చాలా ఉంటాయి. ప్రతి సమాజ మందిరములో సమాజముగా ప్రజలు, పురుషులేమి స్త్రీలేమి అందరూ కూడుకొని దేవుని వాక్యమును, ధర్మశాస్త్రమును చదువుకుంటూ ప్రార్థన చేసే స్థలము బబులోను ప్రాంతములో, కేబారు నది ప్రాంతములో ఉంటున్న ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే నది ఒడ్డున ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? నది ఒడ్డున ప్రార్థన చేస్తున్నారు. కీర్తనల గ్రంథము 137వ కీర్తన మొదటి వచనమును చదివితే, బబులోను నదుల యొద్ద కూర్చుండి సియోను గురించిన జ్ఞాపకము చేసుకుంటూ ఏడ్చుచున్నాను. సియోను గురించి, సియోను అనగా ఇక్కడ యెరూషలేము గురించి, సియోను అనగా ఇక్కడ దేవుని మందిరము గురించి ఏం చేస్తున్నారంటే ఏడ్చుచూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. దేవుని మందిరము, దేవుని నివాస స్థలము అది పాడైపోయింది, అది శిథిలమైపోయింది, అది కోల్చబడింది, అది కట్టబడలేదు. ఇప్పుడు మందిరముగా లేదు, దాని ఆకారము మందిరముగా లేదు. వారు ఏడుస్తూ దాని గురించిన విచారము వారిలో ఉండి యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నారు, సియోను గురించి ప్రార్థన చేస్తున్నారు, దేవుని మందిరము గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? సమాజముగా నది ఒడ్డున. మనం ఎందుకు రావాలి ఉపవాస ప్రార్థనకు? మనం ఎందుకు రావాలి ప్రతి ఆదివారం దేవుని దేవాలయమునకు, సంఘమునకు? ఇది దేవుని మందిరం, ఇది దేవుడు నివసిస్తున్న మందిరం. ఈ మందిరములో దేవుని రాజ్యము కట్టవలసిన అవసరం ఉంది. ఇంకను కట్టాలి మందిరం. ఈ మందిరము అభివృద్ధి అవ్వాలి, అందమైన మందిరముగా కట్టబడాలి. దాని గోడలు అందముగా ఉండాలి, దాని ద్వారము అందముగా ఉండాలి. ఆ మందిరములో అన్ని ఉపకరణములన్నీ శ్రేష్టమైనవిగా ఉండాలి. మందిరము దేవుని నివాసము, మందిరము దేవుని ఇల్లు. ఈ మందిరము కట్టవలసిన అవసరము, ఈ మందిరము నిర్మింపబడవలసిన అవసరము, దాని గురించిన విచారము దేవుని బిడ్డలుగా మనకి ఉండాలి. దాని గురించిన ప్రార్థన కొరకు మనం ఎక్కడికి రావాలి? మందిరముకు రావాలి. ఇది దేవుని యొక్క పరలోకపు గవిని. ఈ గవిని యొక్కకు వచ్చి పరలోకములోనికి రావాలి, ప్రభువు దగ్గరికి రావాలి, మందిరములోనికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. ఈ స్థలము దేవుని మందిరం, ఈ స్థలము పరలోక గవిని. అయితే ఈ స్థలమునకు ఇక్కడ దైవజనుడు ఏమని పేరు పెడుతున్నాడు అని అంటే, దైవజనుడు ఏమని పేరు పెడుతున్నాడంటే టెల్ అవీవ్ అనే పేరు పెడుతున్నాడు. ఏది?
కేబారు నది ప్రాంతమునకు ఒక పేరు పెడుతున్నారు. ఏ పేరు అని అంటే, మీరు ఒకసారి నూతన నిబంధనలో గమనించండి. యేసు ప్రభు ఎక్కువ నది తీరాల, నది ప్రాంతమున, నది ఒడ్డున ఆయన ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు. అవునా కదా? నది ఒడ్డు చాలా దైవ దృష్టిలో నది ఒడ్డు చాలా ప్రాముఖ్యత కలిగినది. నది ఒడ్డున మీరు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఫిలిప్పు పట్టణములో ఒక రోజు పౌలు గారు వెళ్ళి, ఇక్కడ యూదులు ఎక్కడ కూడుకుంటారు, విశ్రాంతి దినమున శనివారమున యూదులు ఎక్కడ కూడుకొని ప్రార్థన చేస్తారని విచారణ చేసి తెలుసుకుంటే, వారు ఒక నది ఒడ్డున కూడుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు అని తెలుసుకొని వారి యొద్దకు వెళ్ళి పౌలు భక్తుడు వారి యొద్ద ప్రార్థనలో పాల్గొని అక్కడ వాక్యములు ప్రకటిస్తే, లూదియా అనే ఒక స్త్రీ హృదయము తెరవబడింది. నది ఒడ్డు దైవ దృష్టిలో శ్రేష్టమైనది. పరలోకము కవిని ఎక్కడ ఉన్నది అంటే నది ఒడ్డున ఉన్నది. ఎక్కడ ఉన్నది? నది ఒడ్డున ఉన్నది. నది ఒడ్డున పరలోకపు కవిని ఉన్నది. నది ఒడ్డు అనుభవము. నది ఒడ్డు అంటే జీవ జల నదులు. నది ఒడ్డు జలముల యొక్క దేవుని పరలోక గవిని ఉంది. ఈరోజు నేను 2 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎన్ని విషయాలు? 2 విషయాలు. ఒకటి, పరలోకము అంటే కేబారు నది దగ్గర వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అసలు కేబారు నది దగ్గర వీళ్ళు ప్రార్థన చేయటము యొక్క ఆంతర్యం ఏంటో, అర్థం ఏంటో నేను మీకు వివరిస్తాను. రెండవది, ఈ స్థలమందు అంటే నది ఒడ్డున ప్రార్థన చేస్తేనే పరలోకం ఎందుకు తెరవబడుతుందో, ఈ 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? వాక్యం ఏమైనా ఎక్కుతుందా? అర్థమవుతుందా? నా చేతులు పెట్టి దేవుని స్తోత్రాలు. నిజంగా ఈరోజు నువ్వు ఈ సత్యమును కానీ అర్థం చేసుకుంటే ప్రతి దినము దైవ దర్శనము నువ్వు పొందుకుంటావు. దేవుని దగ్గరకు వచ్చి దైవ దర్శనము, దేవుని ముఖ దర్శనము నువ్వు పొందకుండా వెళ్ళవు. ప్రార్థన స్థలం. ఏ స్థలం ఇది? దేవుని మందిరము, సకల జనులకు ప్రార్థన స్థలము. కేబారు నది దగ్గర ప్రార్థన చేయటం అంటే ఏంటి? దేవుని మందిరంలో ప్రార్థన చేయటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటో నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అయితే ఈ కేబారు నది ఇంకొక పేరు మనకి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. 3వ అధ్యాయము 15వ మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 15వ మాట. నేను కేబారు నది దగ్గర తేలాబీము అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియో చెప్పకయు కదలకయు ఉన్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటిని. ఇక్కడ దైవజనుడు మనకు 1వ అధ్యాయం 1వ వచనములో కేబారు నది యొద్ద చెరపట్టబడిన వారి యొద్దకు నేను వెళితిని, అక్కడ నాకు దైవ దర్శనము కలిగింది అని చెప్తున్నాడు. ఇక్కడ దానికి ఒక పేరు పెడుతున్నాడు. ఏ పేరు అని అంటే తెలాబీమ్. ఏంటంటే ఆ పేరు తెలాబీమ్. హిబ్రూ పదములో నుంచి వీరు తర్జుమా చేసేది హిబ్రూ పదం. హిబ్రూలో ఏమని అన్నారంటే టెల్ అవీవ్ అని అన్నారు. టెల్ అవీవ్ అనేది 2 పదాలు. టెల్ అవీవ్, దీనిని విడగొడితే టెల్ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే కొండ. హిబ్రూలో టెల్ అనే మాటకు అర్థము కొండ. అవీవ్ అనే మాటకు అర్థము ఏంటంటే ఊటలు. ఏంటంట? ఊటలు. చెప్పాలందరూ ఏంటి? ఊటలు. ఊటలు తెలుసు కదా, మనం పాడుకుంటాం. ఊటలు నాదు నా యేసుదేవ. మంచిగా పాడు. ఊటలు అనేది దానంతటా కదే ఏమవుతుంది? ఉబ్బుకుతూ ఉంటాయి. ఆ ఊట ఆగనే ఆగదు, అది ఉబ్బుకుతూనే ఉంటుంది.
ఉంటుంది, జలము ప్రవహిస్తూనే ఉంటాయి. తెల్ అవీవునకు అర్థము ఏంటి అంటే ఊటలు కలిగిన కొండ. ఏంటంట? ఊటలు కలిగిన కొండ. తెల్ అవీవ్ అని అంటే అర్థం. యెరూషలేము మందిరం ఎక్కడ ఉన్నదంటే కొండ మీద ఉన్నది. యెరూషలేము మందిరం ఎక్కడుంది? కొండ మీద ఉంది. కొండ మీద యెరూషలేము పట్టణం ఉంది, కొండ మీద యెరూషలేము మందిరం ఉంది. ఎందుకు కొండ మీద ఉందనంటే దేవుని మందిరము జీవ జల ఊట కలిగిన కొండది. ఎన్ని ఊటలు ఉంటాయి అంటే నువ్వు లెక్క పెట్టలేవు. ఎంత సమృద్ధి అయిన నీరు ఉంటుందంటే నువ్వు కొలవలేవు. అందుకని కీర్తనకారుడు 1వ అధ్యాయం 1వ వచనంలో 3 వచనాలు మనం చదువుకుంటే ఏమని చెబుతాడు? దుష్టుల ఆలోచన దగ్గర ఉండొద్దు, పాపుల మార్గములను ఉండొద్దు, అపహాసకులు కూర్చున్న దగ్గర నువ్వు కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించు వారు ధన్యులు. వాళ్ళ దగ్గర కూర్చో. ఎక్కడ కూర్చోవద్దు? పాపుల దగ్గర కూర్చోవద్దు, పాపుల మార్గంలో కూర్చోవద్దు, అపహాసకుల దగ్గర కూర్చోవద్దు. నీవు ఉండవలసిన స్థలం ఏదయ్యా అంటే పరిశుద్ధులు కూడుకునే స్థలము, పరిశుద్ధ సంఘము, దేవుని ఆలయము. వారి దగ్గరకు వెళ్ళి నీవు ఏం చేయాలి? కూర్చో. దేవుని వాక్యమును ఆనందించు చదివే వారి మధ్య కూర్చో. అది ఎలాంటిది అంటే నీటి కాలవల ఒడ్డున నాటబడిన అనుభవము. అది నీవు నేను ఒక మొక్క దేవుని దృష్టిలో, నీవు నేను ఒక చెట్టు దేవుని దృష్టిలో, నీవు నేను ఎక్కడ ఉండాలి అంటే, నీవు నేను ఎక్కడ నాటబడాలంటే దేవుని జీవ జల ఊటలు కలిగిన కొండ దగ్గర నాటబడాలి. అనగా దేవుని మందిరములో నాటబడాలి, సమాజంలో నాటబడాలి, పరిశుద్ధ సంఘములో నాటబడాలి. అందుకనే మనము కూడుకుంటున్నాం. నీవు కానీ ఈ పరిశుద్ధ మందిరములో జీవజల ఊటలు కలిగిన ఈ కొండ దగ్గర నీవు నాటబడి ఉంటే దేవుని దర్శనమును నువ్వు చూస్తావు. దేవుడు దర్శనము దేవుని సంఘములో నువ్వు నాటబడకుండా, జీవజల ఊటలు కలిగిన కొండ మీద నువ్వు నాటబడకుండా, జీవజల ఒడ్డున నువ్వు ఒక మొక్కలాగా నాటబడకుండా, నీవు కానీ పాపుల మధ్య, లోకల మధ్య, లోకస్తుల మధ్య, చీకటిలోని ఇంకొక చోట నువ్వు నాటబడి ఉంటే దైవ దర్శనము నీకు రాదు. నీవు ఎక్కడ నాటబడాలంటే తెల్ అవీవ్ అనే స్థలములో నాటబడాలి. అదే కేబారు నది ప్రాంతము. దానిని జీవజల ఊటల కలిగిన కొండ అని వ్రాయబడి ఉంది. అందుకనే కావచ్చు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో 7వ అధ్యాయములో 37వ వచనములో చక్కగా తన బిడ్డలను పిలుస్తున్నాడు. ఆ పండుగలో చివరి దినమున యేసు నిలబడి ఎవడైనను దప్పిక కొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకో, నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును. చాలా ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? పండుగ మహాదినము చివరి దినమున నిలబడి పిలుస్తున్నాడు తన దగ్గరికి. ఆ పండుగకు వచ్చిన జనాలను, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను, రండి, దప్పిక కొనిన వారులారా రండి, దాహమై ఉన్నవారు నారా రండి. నీకు అర్థం కావట్లేదు. ఆత్మీయముగా నీవు చాలా దాహముతో ఉన్నావు. నీవు నేను ఆత్మీయ దాహమును కలిగి ఉన్నావు. ఆత్మీయ దాహము నీకు ఇవ్వగలిగింది, నాకు ఇవ్వగలిగింది దేవుని యొక్క జలం. హాగరు ఎడారిలో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు హాగరికి దాహము యొక్క విలువేంటో తెలిసింది. ఎక్కడ? ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు. ఇశ్రాయేలీయులు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారికి దాహము విలువ తెలిసింది. నీకు నాకు అర్థము కాని విషయం ఏంటి అని అంటే నీ ప్రయాణము, నా ప్రయాణము ఎడారిలో ఉన్న
నది అని అర్థం చేసుకోవాలి. నీవు నేను పాలు తేనెలు ప్రవహించు కాలాలకు, పరమ కాలాలకు ప్రయాణము చేయుచున్నామని అర్థం చేసుకోవాలి. నీ ప్రయాణము, నా ప్రయాణము ఎలాంటిది అంటే ఎడారిలోను నీరు లేని, నీరు దొరకని ప్రాంతము గుండా మనం వెళ్తున్నామని గ్రహించాలి. అందుకనే మనకి ఏమున్నాయి? అన్నీ అవసరాలే, అన్నీ అవసరాలే, అన్నీ కొదువులే, అన్నీ కొరతలే. ఆహారము కొరత, దాహము కొరత, వస్త్రము కొరత, ధనము కొరత, ఆరోగ్యము కొరత. ఇది నీకు కొరత అనేది లేదు అని చెప్పుకోవడానికి లేదు. ప్రతి విషయంలో, ప్రతి చోట మనం కొరతలు కలిగి ఉన్నాము. కారణం మన అనుభవము, అరణ్యం అనుభవం. మన ప్రయాణము అరణ్యము మధ్య పోతూ ఉంది. మరి నీకేం కావాలి? సమృద్ధి కావాలి. ఈరోజు ఈ సంవత్సరపు వాగ్దానం అదే కదా. సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడు కదా. శ్రేష్టమైన విషయాలను దేవుడు ఇస్తానంటున్నాడు కదా. శ్రేష్టమైన పదార్థాలను, శ్రేష్టమైన ఈవులను, సమృద్ధి కలిగిన అనుభవాలను మన్నా సంఘంలోకి ఇస్తానంటున్నాడు కదా. ఆ అనుభవము ఎక్కడ పొందుకుంటామంటే దేవుని మందిరము అని పిలువబడే కెబారు నది ప్రాంతము. ఇది నది ఒడ్డున మనమందరము మందిరమున పరలోక గవిని దగ్గర మనము కూడుకుంటున్నాము. నీకు నాకు ఏమొస్తుంది? జీవజల నది నీరు. రండి, దప్పికొని వాళ్ళారా రండి. కానీ వచ్చే మీరు ఎలా రావాలి? నమ్మకముతో రావాలి. ఎలా రావాలి? నమ్మకముతో రావాలి, విశ్వాసముతో రావాలి, నమ్మి రావాలి. ఆ యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆ దేవుడు ఏం చేస్తాడు? అరే యేసు ప్రభు మనతో పాటు పెరిగినోడు కదా, ఒట్లవాడి కుమారుడు కదా, మరియ కుమారుడు కదా, యేసు ప్రభు మనలాగా మనిషే కదా అని యేసు ప్రభుని దేవునిగా భావించకుండా, యేసు ప్రభుని సర్వశక్తివంతుడిగా భావించకుండా, యేసు ప్రభు నామము అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించబడిందని భావించకుండా దేవుని దగ్గరకు నీవు సాదా సీదాగా వస్తే, విశ్వాసము లేకుండా వస్తే నీకు జీవజల నది నీకు రాదు. ఒక విషయం చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాలలో ఉన్నాం. ప్రకటన గ్రంథములో ప్రభు బయలుపరుచున్న ప్రత్యక్షతను మనం తెలుసుకోవాలి. ఆ ప్రత్యక్షత ఏందో తెలుసా? ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదువుకుంటే ఒక ప్రత్యక్షత అక్కడ మనం చూస్తూ ఉంటాం. 22:1 నుంచి 3. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనముల నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదిపై ఈవలను ఆవలను జీవవృక్షము ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చాలు. ఇక్కడే మనకు ఆయన ముఖ దర్శనము మనము చూస్తామని కూడా ఉంది. రైట్, వినండి. ఈ దర్శనములో అంత్యదినాలలో దేవుడు ఏ విధంగా ఆయన మన జీవితంలో మన మధ్య ఆయన పరిచయం చేస్తున్నాడంటే, ఆయన సింహాసనము ఉంది, ఆయన పట్టణము ఎక్కడుంది? ఆయన సింహాసనము, ఆయన పట్టణములో ఆయన సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ పట్టణపు రాజవీధుల గుండా ఎక్కడి నుండి ప్రవహిస్తుందంట నది? సింహాసనము దగ్గర నుండి. ఎక్కడ నుండి? సింహాసనము క్రింద నుండి, సింహాసనము దగ్గర నుండి ఆయన పట్టణ వీధుల మధ్యలో గుండా ప్రవహిస్తూ ఉన్న ఆ నది ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఏమి నాటబడి ఉన్నాయంట? జీవ వృక్ష చెట్లు నాటబడి ఉన్నాయంట. ఒక్క నిమిషం ఆగండి. ఆ చెట్లు ఎవరు? జీవ వృక్ష చెట్లు ఎవరు అనుకుంటున్నారు? సంఘం, మనమే. దేవుడు మందిరములో జీవ జల ఊటలు కలిగిన పర్వతం ఇది, కొండ ఇది. ఇక్కడ అనేకమైన జీవ ఊటలు ఉన్నవి, జీవ జలం ఉన్నది. ఈ జలము
నీవు నాటబడితే, ఈ జలము ఒడ్డున నీవు నాటబడితే, నీవు దేవుడు నిన్ను జీవ వృక్ష ఫలముగా మార్చుచున్నాడు. నీవు జీవ వృక్ష ఫలము. ఏదైనా తోటలో పాపము చేసిన ఆదాము అవ్వలకు ఈ జీవ వృక్ష ఫలములో ఎక్కడ తింటారో, ఎక్కడ బ్రతుకుతారో అని కెరూబులను కాపలగా ఉంచాడు. ఆ జీవ వృక్ష ఫలములు నువ్వు నేను తినాలనేది దేవుని కోరిక. తినడం మాత్రమే కాదు, నిన్ను నన్ను జీవ వృక్ష చెట్టుగా మార్చుచున్నాడు. నిన్ను నన్ను దేవుని యొక్క జీవజల నది ఒడ్డున నాటుచున్నాడు. అది దేవుని సింహాసనము దగ్గర నుండి రాజవీధుల గుండా ప్రవహించుచున్న నది, శ్రేష్టమైన నది, పరలోకము నుండి పారే నది. ఆ నది ప్రభు సంఘములో ఉన్నది. ఆ నది ప్రభు సంఘంలో ఆయన సింహాసనశీలుడై కూర్చుంటే ఆయన సింహాసనం నుండి ఆ మందిరం వచ్చి కూడా పారుచూ ఉన్నప్పుడు నీ వలను ఆ వలను నువ్వు నేను జీవ వృక్ష చెట్టులాగా నాటబడుతున్నాము. నాటబడటం మాత్రమే కాదు, నెల నెలకు కాపులు కాస్తున్నాము. నెల నెలకు దీవెనలు, నెల నెలకు ఫలము, నెల నెలకు ఆశీర్వాదము, నెల నెలకు సమృద్ధి. ఏ చెట్టు అయినా నెల నెలకు కాస్తారా? దాని కాలం వచ్చినప్పుడు, దాని కాపు వచ్చినప్పుడు కాస్తారు. సంవత్సరంలో ఒక కాపేగా. కానీ మనకు మాత్రము సంవత్సరం అంతా కాపులే, ప్రతి నెల కాపులే. నీ ఆకులు, నీ నోటి నుండి వచ్చే మాటలు, నీ వస్త్రము నుంచి వచ్చే మహిమ, నీ నుండి వచ్చే మహిమ, నీ నుండి వచ్చే అభిషేకము, నీ నుండి వచ్చే సువాసన, నీ నుండి వచ్చే ప్రార్థన జనములను స్వస్థపరుస్తుంది. ఎంత శ్రేష్టమైన మాట ఇది. జీవజల నది ఒడ్డున నువ్వు నేను ఉన్నాం. మందిరములో ఉండటం అంటే, ప్రార్థనకు రావటం అంటే, ప్రార్థన చేయటం అంటే నువ్వు పరలోక గవిని దగ్గర ఉన్నావు. పరలోకము నుండి దేవుని జీవజల నదులు ప్రవహిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఈ వలను ఆ వలను నాటబడిన సత్యము తెలుసుకుంటే నువ్వు ప్రార్థనకు మానుకుంటావా? ప్రార్థనకు మానుకుంటావా? అది ఆదివారమైనా, శుక్రవారమైనా, ఏ వారమైనా. ఈరోజు దేవుని బిడ్డలు ఈ సత్యమును తెలుసుకోవట్లా. ఈరోజు దేవుని బిడ్డలు ఈ సత్యమును తెలుసుకుంటే కొరతలతో కొలుగులతో ఉండనే ఉండరు. నెల నెలకు ఫలములే, నెల నెలకు ఆశీర్వాదమే, సమృద్ధి ప్రభు బిడ్డలుగా మనం పొందుకుంటాం. అసలు ఈ జీవజల నదులను దేవుడు ఏమంటున్నాడు తెలుసు? యేసుక్రీస్తు ప్రభువారు 7వ అధ్యాయంలో 39వ వచనంలో వాని కడుపులో ఏం ప్రవహిస్తుందంట? అది ఏం నది? అక్కడ చదవమ్మా 39వ వచనం, 7వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? జీవజల నది, జీవజల ఊటలు అని ఎందుకు చెబుతున్నాడు అంటే ఆ కొండ నిండా ఊటలే. ఏ కొండ నిండా? ఏ కొండ నిండమ్మా? సియోను కొండ నిండా, యెరూషలేము కొండ నిండా ఊటలే. దేవుని మందిరము నిండా ఊటలే. నువ్వు ఒక ఊట, నేను ఒక ఊట. నీ కడుపులో దేవుడు ఒక ఊట పెడుతున్నాడు, నా కడుపులో ఒక ఊట పెడుతున్నాడు. ఈ ఊట జీవజల ఊట. ఈ ఊట పరిశుద్ధాత్మ ఊట. పరిశుద్ధాత్మను మనందరికీ ఇచ్చుచున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించు వారికి పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నీ కడుపులో జీవజల ఊటగా ఉంటున్నాడు. ఆ ఊట కలిగిన నీవు జీవజల వృక్షం అయిపోతున్నావు. ఆ వృక్షమైన నీవు, ఆ నీరు కలిగిన నీవు నెల నెలకు కాపులు కాస్తున్నావు. వద్దంటావా? దేవుని ఆత్మ వద్దంటావా? దేవుని ముఖ దర్శనం వద్దంటావా? దేవుని కలిగి యొక్క సమయంలో గడపడం వద్దంటావా? దేవుని మందిరమే వద్దంటావా? ప్రార్థనే వద్దంటావా? ఈ సత్యము తెలిస్తే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసే భక్తి పరుడు అయిపోతావు. ఒక విషయం చెప్పి నేను ఈ మాట ముగిస్తాను. మనందరికీ బాగా తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడతారు. ఎండవేళన నీరు కోసము, నీరు చేదుకోవడానికి, నీరు తీసుకెళ్ళడానికి ఒక బావి దగ్గరికి ప్రతిసారి వెళుతూ ఉంటారు మధ్యాహ్నకాల సమయంలో. ఒకరోజు అలాగే వెళ్ళింది. ఆ రోజు యేసు ప్రభు దర్శనం ఆమెకు వచ్చింది. యేసు ప్రభు ఆమెని దర్శించాడు. ఎందుకు దర్శించాడో తెలుసా? ఆమె దప్పికతో ఉన్నది. అందరితో పాటు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే మంచి ప్రవర్తన కలిగినది కాదేమో. ఏ పరిస్థితి వల్ల అందరిలో వెళ్ళలేకపోతుందో, కానీ
మధ్యాహ్న వేళ ఆమె బావి దగ్గరకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఏమడుగుతున్నాడు తెలుసా? అమ్మా, నాకు త్రాగటానికి నీళ్లు ఇవ్వవా? ఈరోజు అడుగుతున్నాడు, అమ్మా, నా మందిరములో ప్రార్థన చేయటానికి రావా? అమ్మా, నా మందిరములో ప్రార్థన చేయవా? నా మందిరములోనికి నువ్వు ప్రార్థించడానికి రావా? ఈ స్త్రీని అడిగినట్లు మనల్ని అడుగుతున్నాడు. ప్రతి వారము రావా? ప్రతి ఆదివారం రావా? ప్రతి శుక్రవారం రావా? నేను నీ కోసం ఈ మందిరంలో సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాను. నీ ప్రార్థన వినడానికి, నీ జీవితంలో చూడడానికి, నీ అవసరతలను తీర్చడానికి, నీ జీవితంలో జీవవృక్ష చెట్టుగా మార్చడానికి నేనున్నాను. నాకు నీ జీవితం ఇవ్వు, నీ సమయం ఇవ్వు, నీ హృదయం ఇవ్వు. నేను నిన్ను దర్శించే కాలం ఇది కాబట్టి, నిన్ను దర్శించే ఈ కాలంలో నువ్వు నా దగ్గరికి రావా అని దేవుడు అడుగుతుంటే నీ సమాధానం ఏంటో? ఈ స్త్రీని దేవుడు ఏమని అడుగుతున్నాడు? అమ్మా, నాకు నీళ్ళు ఇవ్వవా? ఇంకొక మాట అంటున్నాడు, నీవు కానీ నాకు నీళ్ళు ఇస్తే, నిన్ను అడుగుతున్నా నేను, ఎవరిని? నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నా నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు. ఈ రోజుల్లో సంఘానికి వెళ్ళడానికి పాస్టర్ గారి మీద ఒక చిన్న చూపు, ఒక చిన్న చులకన, మేము లేకపోతే ఆ సంఘం లేదు, మేము లేకపోతే ఆ పరిచర్య లేదు, మేము లేకపోతే ఆ పాస్టరే లేడు, మేము ఉంటేనే అది ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, ఇక్కడ ఈ సంఘము ఎవరిదో నీకు తెలిస్తే, ఈ సంఘములో ఎవరున్నారో నీకు తెలిస్తే, ఆయన ఏం ఇవ్వగలుగుతాడో నీకు తెలిస్తే, నువ్వు ఆయన దగ్గర గప్పాలు కొట్టుకోకుండా కాదు కదరా, ఆయన దగ్గర ఆయన్ని అడిగే వ్యక్తిగా ఉంటావు, ఆయనను అడిగే వ్యక్తిగా ఉంటావు, ఆయనను ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు. ఈ సత్యము ఈ స్త్రీకి చెబితే ఈ స్త్రీ అందంట, అయ్యా నీకు నీళ్లు కాదు, నేనేమన్నా ఇస్తాను, నాకు మాత్రం నువ్వు ఇస్తానన్నా నీళ్లు మాత్రం ఇయ్యయ్యా. ఏ నీళ్ళు ఇస్తానన్నాడు? జీవజల నది, జీవజలం ఇస్తానమ్మా, నేను నీ కడుపులో జీవజల ఊటను ఉంచుతాను, నీకు జీవజలము ఇస్తాను. అది నీకు దాహం అనే లేకుండా చేస్తుంది, దప్పిక అనేది లేకుండా చేస్తుంది, కొరత అనేది లేకుండా చేస్తుంది, కొదువు అనేది లేకుండా చేస్తుంది. నీ జీవితము ఫలభరితముగా ఉంటాను. నేను నిన్ను దర్శించాను, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు మరెన్నడూ దప్పిక కొను. ఇదే విషయము ఒకసారి పేతురు దగ్గర కూడా యేసు ప్రభు వెళ్ళి దర్శిస్తాడు. పేతురు యేసు ప్రభు దైవ దర్శనం పొందుకుంటాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఏంటంట? రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకల. కానీ యేసు ప్రభు కూడా పేతురు దగ్గరకు వచ్చి, పేతురు, నీ ధోనిని నాకు కొంచెం ఇవ్వవా? నేను నీ ధోనిలోనికి వచ్చి కూర్చుంటాను, నేను నీ ధోనిలోకి వచ్చి ఉంటాను, నేను నీ ధోనిని కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నాను తెలుసా? నీ ధోనిలో ఉండి నేను దేవుని వాక్కులు ప్రకటించాలి. నీ జీవితంలోనే ఉండి నేను దేవుని వాక్కులు ప్రకటించాలి. నీ జీవితంలో కోరుకుంటున్నాను, నీ హృదయంలో కోరుకుంటున్నాను, నీ బ్రతుకును కోరుకుంటున్నాను, నీ ఇంటిని కోరుకుంటున్నాను. నాకు ఇస్తావా? నేను వచ్చి ఉంటాను. నాకు ఇస్తావా? వచ్చి ఉంటాను. నేను కానీ వచ్చానా, నేను కానీ నిలబడ్డానా, నా వాక్కు ఏం చేస్తుంది? నిన్ను లోతులకు నడిపిస్తుంది, జలముల లోతులకు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ అనుభవం అనే జలముల లోతులోనికి నడిపిస్తాయి. మోకాల లోతులు కాదు, అరికాల లోతులు కాదు, నడుము లోతు కాదు. నువ్వు కొట్టుకుపోయే అనుభవము, ఈత వేసే అనుభవము, ప్రవాహములో వెళ్ళిపోయే అనుభవము నేను నీకు ఇస్తాను అని లోతులకు నడిపించి చేపలు పడుతున్న పేతురుని మనుషులు పట్టేవాడిగా మార్చేశాడు. ఆ రోజుకి పేతురు తెలియకపోవచ్చు. యేసు ప్రభు మాటను బట్టి నేను ఇక్కడ వల వేశాను, విస్తారమైన చేపలు పట్టినవి అని ఆ రోజు పేతురికి భౌతికంగా అర్థమై ఉండొచ్చు. కానీ పెంతెకొస్తు పండుగ దేవున పరిశుద్ధాత్మ చేత నింపబడి 2వ అధ్యాయంలో పేతురు ప్రవచించుచున్నప్పుడు, పేతురు ప్రసంగించుచున్నప్పుడు ఒక్క ప్రసంగమునకు 3,000 మంది మారారు. ఎంత గొప్ప ఎంత గొప్ప ఎంత గొప్ప అనుభవం! దేవుని సన్నిధిలో దేవుని దర్శనమును పొందారు. ఇది మొదటిది. కేబారు నది ఒడ్డున ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటి? ఇది
దేవుని గవిని దగ్గర, దేవుని మందిరము దగ్గర నువ్వు కూర్చొని ప్రార్థన చేయి. ఈ మందిరము జీవ జల ఊటల కలిగిన మందిరము. ఈ మందిరము నిన్ను జీవ జల ఊటగా మార్చుచున్నది. ఇది నిన్ను జీవ వృక్ష చెట్టుగా మార్చుచున్నది. నిన్ను ప్రతి నెల కాపు కాసే విధముగా సమృద్ధితో నిన్ను నడిపించుచున్నది. రెండవది చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. రెండవది, ఎందుకు ఈ స్థలం అందే పరలోకం తెరవబడతాయి? ఎందుకు ప్రార్థన స్థలం అందే పరలోకం తెరవబడతాయి? ఎందుకు కేబారు నది ఒడ్డునే పరలోకం తెరవబడింది? ఎందుకు టెల్ అవీవ్ అనే జీవ జల ఊటలు కలిగిన పర్వతం దగ్గర పరలోకం తెరవబడుతుంది? రేపు రోజున యేసు ప్రభు బహిరంగ రాకడ వస్తే ఎక్కడికి వస్తాడో చెప్తున్నారు తెలుసా? ఒలీవల కొండ మీదకు, యెరూషలేము కొండ మీదకు ఆయన వచ్చి దిగుతాడు. పరలోకం తెరవబడతాడు. పరలోకం తెరవబడి ఆయన పరలోకం నుండి సాక్షాత్తు జీవజల ఊటలు కలిగిన కొండ దగ్గరికే వస్తాడు. ఎందుకు పరలోకము ఈ స్థలంలోనే తెరవబడ్డది? ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, మనందరికీ బాగా తెలుసు, ఇప్పుడే మనం తెలుసుకున్నాం, జీవజల నది అంటే ఇది పరిశుద్ధ ఆత్ముడు. పరిశుద్ధాత్ముని మనలో ఉంచుతాడు. అయితే మనందరికీ తెలుసు, అపోస్తలుల కార్యములు 2:17 ఏమని రాయబడుతుంది? అంత్య దినములలో తన ఆత్మను అందరి మీద, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనములు చూస్తారు, కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఆ రోజులు ఏ రోజులు? ఈ రోజే, ఈ దినములే, ఇవి అంత్య దినములు. ఈ రోజుల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మను కుమ్మరించాలంటే నా ఆత్మ ఎక్కడి నుండి రావాలి? పరలోకము నుండి రావాలి. నా ఆత్మ పరలోకం నుండి రావాలి అంటే పరలోకం ఏమైపోవాలి? తెరవబడాలి. సంఘములోకి వచ్చినప్పుడు సంఘములో వచ్చిన వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతున్న సత్యము నువ్వు గమనిస్తే దేవుని మందిరంలో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. ఈరోజు మనందరం మీదకు పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. పరలోకము తెరవబడుతుంది. పరలోకము నుండి పరిశుద్ధాత్మని మన మీద కుమ్మరిస్తున్నాడు. నువ్వు ప్రవచిస్తావు, నువ్వు కలలు అంటావు, నువ్వు దర్శనాలు చూస్తావు. దేవుని కొరకు నువ్వు వాడబడిన పాత్రగా ఉంటావు. దైవ దర్శనము నీకు కలుగుతుంది, దేవుని దర్శనము నీకు కలుగుతుంది. ఆయన ముఖ దర్శనము నిన్ను తన దాసుడిగా, దాసురాలుగా ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మారుస్తాడు. ఎలాగో చెప్తాను వినండి, ఎలాగో చెప్తాను. దావీదు సౌలు ఉన్నాడు, అవునా కదా? సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు? తరుముచున్నాడు. ఎందుకు తరుముచున్నాడో మీకు తెలుసు, నేను చెప్పడం అవసరం లేదు. ఎప్పుడు దొరుకుతాడా చంపుదాము అని నిత్యము దావీదుని చంపడానికి మంది వేసుకొని, సైన్యం వేసుకొని దావీదు వెంట పరిగెత్తుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 19వ అధ్యాయంలో, మొదటి సమయంలో 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనకేమర్థం అవుతుంది అంటే 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. సౌలు అంట దావీదు ఎక్కడున్నాడని ఎదుగుతున్న సందర్భంలో దావీదు పారిపోయి ఎక్కడికి వచ్చాడంటే సమూయేలు దగ్గరకు వచ్చాడు. సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలుతో జరిగిందంతా చెబుతున్నాడు. అయ్యా, నువ్వు అభిషేకించిన రాజు నన్ను ఎందుకు చంపుతానికి పరిగెత్తుతున్నాడు అయ్యా? ఎన్నిసార్లు నేను ప్రేమతో చెప్పినా, ఎన్నిసార్లు నేను బ్రతిమిలాడినా నన్ను మాత్రము తరవడం మానట్లేదు అని జరిగిందంతా చెబితే వారు ఎక్కడికి వెళ్ళారంటే రామా అనే ప్రాంతంలోనికి, నాయేతు అనే స్థలంలో, పట్టణంలో, ఆ ఊరికి, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నారు. అయితే ఈ విషయము సౌలు దగ్గరకు వచ్చింది. ఈ విషయం సౌలు దగ్గరకు వచ్చి చేరగానే సౌలు ఏం చేశాడంటే, అవునా దావీదునైతే వెంటనే వెళ్ళి పట్టుకురండి అని కొంతమంది సైన్యాన్ని పంపించాడండి. పంపిస్తే అక్కడ నాయోతులు వారు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రవచిస్తూ ఉన్నారు. సమూయేలుతో పాటు ఉన్న సేవకులు దావీదు ప్రవచిస్తూ ఉన్నారు. దావీదు ప్రవక్త కాకపోవచ్చు, కానీ ప్రవచిస్తూ ఉన్నారు. ప్రవచించుచున్న స్థలములోనికి, ఎక్కడికి? ప్రవచించుచున్న స్థలములోనికి ఎవరు వచ్చారు?
సైనికులు వచ్చారు. ఎవరు వచ్చారు? సైనికులు వచ్చారు. సైనికులు ఆ స్థలంలోనికి రాగానే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసేసి, పరిశుద్ధాత్మ వారిని కమ్ముకుంది. పరిశుద్ధాత్మ వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత వారు కూడా ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. ఇంకా వాళ్ళు వెనక్కి వెళ్ళట్లా. అరే వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారంటే, ఏమయ్యారండి అయ్యా, అక్కడ ప్రవచనాలు చెబుతున్నా వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి వీళ్ళు కూడా ప్రవచనాలు చెబుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని చెబితే అవునా అని మళ్ళీ ఒక రెండవ గుంపును పంపించాడు. రెండవ గుంపు పరిస్థితి అదే. మూడవ గుంపును పంపించాడు. మూడవ గుంపు పరిస్థితి అదే. ఆఖరికి సౌలే నేనే వెళ్దాం అనుకుని ఆయన వెళ్ళాడంట. రామ పట్టణము అంచుల్లోకి వెళ్ళగానే ఆయన మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మీద కూడా వచ్చి ఆ పట్టణంలో సౌలు ఉన్న స్థలం దగ్గరికి చేరేంత వరకు ప్రవచించుకుంటూ గంటలు వేసుకుంటూ పరిశుద్ధాత్మ చేత నింపబడి వెళ్ళాడంట. ఈరోజు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటి నుండి నువ్వు బయలుదేరే స్థలం నుండి మందిరమునకు చేరే స్థలం వరకు పరిశుద్ధాత్మ చేత నింపి ప్రభువుని స్తుతించుకుంటూ ప్రవచించుకుంటూ భాషలు మాట్లాడుకుంటూ ప్రభువు దగ్గరికి నడిపించాడు. ప్రభువు నడిపించాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఇది సాదా సీదా స్థలము కాదు, పరలోకము తెరవబడిన స్థలం. ఇది పరలోకము గవిని అని పిలువబడే స్థలం. ఇది ప్రభువు మందిరం. ఇది ఇక్కడ మాత్రమే పరలోకం తెరవబడుతుంది, ఇంకెక్కడ తెరవబడదు. ఒకరోజు యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుంటున్నాడు. యోర్దాను ఏమని రాయబడింది? ఆకాశము తెరవబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చుటయు. చూసారా? ఈ స్థలములో ఆకాశం తెరవబడతారు, పరిశుద్ధాత్ముడు పావురం వల్ల దిగి వస్తాడు. ఈరోజు మీ అందరి మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. మీ అందరి పైన పరలోకం తెరవబడి ఉంది. మీ అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. పరిశుద్ధాత్మ మీకు తెలిసినా తెలియకపోయినా, అనుభవించినా అనుభవించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్మ మనందరి మీదకు వచ్చి ఉంటున్నాడు. దేవుని దర్శనమును చూడటానికి, దేవుని చూడటానికి, దేవుని దర్శనమును నువ్వు చూడటానికి. ద్వితీయోపదేశకాండములో ఒక చక్కనైన మాట చదువుదామా? 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దాని కాలమందు కురిపించుటకును ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చుదువే గాని అప్పు చేయనే చేయవు. చాలు 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 చాలు. ఇక్కడ మీకు అర్థమైందో లేదో కానీ నేను మీకు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి. ఏంటి అని అంటే, దేవుని మందిరంలో దేవుడు పరలోకం తెరిచినప్పుడంట, ఆ పరలోకం తెరవబడిన ఈ స్థలం ముందు దేవుడు తన కార్యములను ఎలా చేస్తాడంట? గొప్పవిగా చేస్తాడు. దేవుడి కార్యములన్నీ ఆశీర్వాదకరమైనవి అంటారు. దేవుడు ఏ కార్యము చేసిన జీవితంలో అది ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, మహిమకరమైనది. ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని ఆశీర్వాద కార్యాలు ఉన్నాయి. అయితే అక్కడ ఏ విధంగా చేస్తాడంటే, ఆకాశము తన మంచి ధననిధి తెరుచును. ఇక్కడ ఆకాశం అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో పరలోకము అని ఉంది. పరలోకము మంచి ధననిధి అని ఇక్కడ ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో గొప్ప ధననిధి అంట. ఏంటంట అంటే మంచిది అని అంటే చెడ్డది కూడా ఉందని మీరు అనొచ్చేమో, అందుకోసం చూస్తున్నా ఇంగ్లీష్లో ఏం రాయబడిందో. గొప్ప ధననిధి, శ్రేష్టమైన ధననిధి. పరలోకపు గవిని తెరవబడితేనే వస్తాయి. పరలోకము నుండి ఆ పరలోకం తెరవబడితేనే నీ మీదకి వస్తాయి. నీవు అప్పు ఇస్తావే కానీ అప్పు చెయ్యనే చేయబట్టే నీకు సమృద్ధి ఉంటేనే కదా. ఎవరైనా నీ ఇంటికి వచ్చి అప్పు అడిగితే మేమే అవసరతలో ఉన్నాము, మేమే అక్కరలో ఉన్నాము, మేమే అడుగుతాము, మాకే లేదు అని అంటాం.
కానీ దేవుడి సన్నిధిలో నీవు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, పరలోకం తెరవబడుతున్నప్పుడు సమృద్ధి నీ దగ్గర ఉంటుంది కదా. నువ్వు జీవవృక్ష చెట్టు అయినప్పుడు, 12 నెలలు నువ్వు కాపు కాస్తున్నప్పుడు, సమృద్ధి అయిన పంట నీ దగ్గర ఉన్నప్పుడు పంటని ఇస్తానేవో కానీ, ఆశీర్వాదం ఇస్తావే కానీ నువ్వు అప్పు మాత్రము చెయ్యనే చెయ్యి. ఎంత గొప్ప దీవెన ఇక్కడ, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇక్కడ. దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆకాశం తెరవబడిన స్థలమందు నీవు ప్రార్థిస్తే దీవెనే. మలాకి గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో దేవుడు ఏమంటాడు? నన్ను శోధించండి, నన్ను అడగండి, ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత దీవెనలతో. ఎన్ని దీవెనలు నువ్వు పట్టుకోలేవు. ఎన్ని దీవెనలు పట్టుకోలేవు. పేతురు వల వేసింది ఒక వలే, కానీ ఎన్ని చేపలు పడ్డాయి? విస్తారముగా పడ్డాయంట. వల మిగిలిపోతుంది. ఒకవేళ నింపుకుందామన్నా కానీ అతని తోనే సరిపోదు, అతని తోనే సరిపోదు. ఈరోజు నీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే నీ ఇల్లు లేక నీకు కలిగింది ఏదైనా కానీ దేవుడు కానీ దీవిస్తే సరిపోదు. విస్తారమైన దీవెన, పట్టజాలనంత దీవెన. పేతురు సైన్యం చేసి తన స్నేహితులను పిలుస్తున్నాడు, రండి మీ దోణులు కూడా తీసుకురండి. నా దోణి నిండు మాత్రమే కాదు, నీ దోణి కూడా నిండుతాది. నా పుట్ట మాత్రమే కాదు నిండేది, మీ పుట్టలు కూడా నిండుతాయి. దేవుడు నీ దగ్గరికి ఎంతమంది వచ్చినా, మందిరంలోకి ఎంతమంది వచ్చినా, నువ్వు దేవుని దగ్గరికి ఎంతమంది నడిపించినా నువ్వు దీవించబడతావు, వాళ్ళు దీవించబడతారు. నీ దీవెన వారికి దీవెనగా వెళ్తారు, నీ ఆశీర్వాదం వారికి ఆశీర్వాదముగా వెళ్తాది. ఎందుకంటే నీవు పరలోకం తెరవబడిన స్థలంలో ఉన్నావు. ఎక్కడున్నావు? పరలోకము తెరవబడిన స్థలంలో ఉన్నావు. ఇక్కడ పరలోకం తెరవబడతాయి. పట్టజాలన్నీ దీవెనలను నువ్వు పొందుకుంటావు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది. యాకోబునకు దేవుడు ఒకానొక గడియలో దేవుడు ప్రత్యక్షమైంది. దానికి బ్రతుకును అనుకునేది కన్యది. 32వ అధ్యాయం తెలిసింది. ఏం చేస్తున్నాడంటే అందరినీ పంపించేసేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు వచ్చాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. తన స్థితి చెబుతున్నాడు, తన మోసం చెబుతున్నాడు, తన బ్రతుకు చెబుతున్నాడు. దేవుడికి తెలుసు. దేవుడు అడిగినప్పుడు మనం ఒప్పుకోవాలి. దేవుడు అడిగినప్పుడు నీ తప్పులు ఒప్పుకోవాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, దాన్ని కప్పిపెట్టుకోకూడదు. కనికరము పొందవు. పాపములను ఒప్పుకున్నవాడే కనికరము పొందుతాడు, ఆశీర్వాదం పొందుకుంటాడు. దేవుడితో యాకోబు పెనుగులాడటం మొదలుపెట్టాడు. ఒప్పుకున్నాను కదయ్యా, నా పాపాలని ఒప్పుకున్నాను కదయ్యా, నన్ను దీవించితేనే నువ్వు, నన్ను కనికరించి నన్ను దీవించు. దేవుడు అంటే నన్ను వదులు, నేను వెళ్ళిపోవాలి, నన్ను వదులు, నేను వెళ్ళిపోవాలి. ఉదయం వస్తుంది, సూర్యుడు వస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి, నన్ను వదులు, నేను వెళ్ళిపోవాలి, నన్ను వదులు. రాత్రి అంతా దేవుడు నేను వెళ్ళిపోవాలి, నన్ను వదులు. ఇద్దరు పెనుగులాడుకుంటున్నాడు. యాకోబు వదలట్లా. ఎక్కడ వదలట్లేదు? ప్రార్థనలో వదలట్లా. ప్రార్థన చేస్తున్నాడు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. నాకు నువ్వు ఒక దర్శనం చూపించావు. పరలోకము తెరవబడటము, ఆకాశము పరలోకమునకు నిత్యం ఉండటము, పరలోకము నుండి దేవుని దూతలు రావటము ఎక్కడము నేను చూశానయ్యా. నువ్వు నన్ను దీవించయ్యా, నువ్వు నన్ను దీవించయ్యా అని అడగటం ప్రారంభం చేశాడు. దేవుడు పెనుగులాడుతున్నప్పుడు అతని తొంటి కూడా జారిపోయింది. అంత బలముగా పెనుగులాడాడు. దేని కొరకు? దీవెన కొరకు. దేని కొరకు? దీవెన కొరకు. తనకు అర్థమైన విషయం ఏంటంటే, పరలోకము నువ్వు నా బ్రతుకులు తెరిచి ఉంచితేనే నాకు దీవెన. నాకు నేను సంపాదించుకున్న సంపాదన కాపాడమని నేను అడగట్లేదయ్యా, నా ప్రాణమును కాపాడమని నేను అడగట్లా. నేనేం అడుగుతున్నాను? అసలు అక్కడ ఏం అడగాలి? ఆయన నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, వాడి చేతుల నుండి నన్ను కాపాడయ్యని అడగాలి. నేను సంపాదించుకున్న సంపాదన అంతా వాడు లాక్కుంటాడేమో, నా సంపాదన కాపాడయ్యని అడగాలి. కానీ యాకోబు ఏం అడుగుతున్నాడు? నాకు దీవెన కావాలి. యాకోబుకు తెలిసిన సత్యం ఏంటంటే, యాకోబు చూసిన దర్శనమే, యాకోబు చూసిన కళే. తెరవబడిన ఆకాశం యాకోబు చూశాడు. తెరవబడిన ఆకాశం నుండి నిచ్చెన మీదుగా దేవుని దూతలు దిగటం, దేవుని దూతలు ఎక్కడము చూశాడు. తన బ్రతుకులో ఆ ఆకాశము ఎప్పుడు తెరిచే ఉంచాలి ప్రభువా. నీ బ్రతుకులో, నా బ్రతుకులో ప్రభువా, ఈ పరలోకపు గవిని తెరిచి ఉండాలి. నాకు దీవెన కావాలి.
ఇది ప్రభు సన్నిధిలో మనము కోరుకోవటానికి, ప్రార్థించడానికి వస్తున్నాం. ఈరోజు ఈ స్థలంలోకి వచ్చిన మీ అందరికీ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీ కొరకు పరలోకము తెరవబడింది. ఎక్కడ తెరవబడుతుంది పరలోకం? నా మందిరము. నా మందిరము పరలోకపు గవిని, నా మందిరము జీవజల నదులు కలిగిన కొండ. నా దగ్గర, నా మందిరంలో నువ్వు ప్రార్థన చెయ్యి, నా మందిరంలో నాతో గడుపు. ఇది తెల్ అబీబ్ అనే స్థలము, జీవ ఊటలు కలిగిన కొండ. ఇది నిన్ను జీవ ఊటగా మారుస్తాను, నిన్ను జీవ వృక్ష చెట్టుగా మారుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీ కోసం నేను పరలోకం ఇక్కడే తెరుస్తున్నాను. పరలోకం తెరవబడటం, పరలోకం నుండి పట్టజాలని దీవెనలు నువ్వు పొందుకోవటం, అది దేవుని ఉద్దేశం. నీ ఉద్దేశం కూడా అదే అవ్వాలి. యాకోబు ఉద్దేశం అదయింది, నీ ఉద్దేశం అది అవ్వాలి. ఈరోజు పరలోకం తెరవబడితే నీ బ్రతుకు ఎంత గొప్పగా ఆశీర్వదించబడతాదో ఈరోజు నువ్వు వాక్యంలో గ్రహించు. అబ్రహాం అంటాడు, ఇంకా నాకు చాలా ఆశీర్వాదం ఎందుకు నాకు ఇంకా ఆశీర్వాదం? నాకు కొడుకునిస్తే చాలు, నాకు బిడ్డనిస్తే చాలు. వద్దు, నువ్వు ఇచ్చి 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 నేను పొందుకొని సమృద్ధిగా ఉన్నాను, నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు కలిగిన ఐశ్వర్యము రాజులకు కూడా ఉండదేమో, అంత గొప్ప స్టేట్మెంట్ అబ్రహాం ఇస్తున్నాడు. ఆ మాట నీది నాది కావాలి. చాలు ప్రభువా, నువ్వు ఇచ్చినది చాలు, ఇంకా కావాలయ్యా 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 ఎంతకాలం అడుగుతావు? నువ్వేమడగాలి దేవుణ్ణి? చాలు ప్రభువా, ఈ సమృద్ధి చాలు ప్రభువా. ఎప్పుడు వస్తుంది ఆ అనుభవం? పరలోకము తెరవబడి దాని క్రీడలు ఉన్నప్పుడు ఆయన పరలోకము నుండి వర్షము వలె ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తారు, మన్నా వలె ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తారు. మన్నా ఆకాశపు ఆశీర్వాదం ప్రజల యొద్దకు వచ్చింది. పరలోకములో ఉన్న దీవెనలు, ఆశీర్వాదం, ఐశ్వర్యం అంతా నీది నాదే. ఆ తెరవబడిన ఆకాశం కిందకు వస్తావా? జీవజల ఊటలు కలిగిన మందిరము దగ్గరకు వస్తావా? మందిరములో నీ బ్రతుకు, నా బ్రతుకు ఉంచుతావా? 58వ కీర్తన అనుకుంటా దావీదు అంటాడు ఏమని, నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా అదే కోరుకోవాలి. నీ మందిరములో ప్రభువా నేనైతే జీవ వృక్ష చెట్టుగా నేను నాటబడాలి, నేను ఉండాలి. ఒలీవ మొక్క వలె, జీవ వృక్ష చెట్టు వలె నేను ఉంటాను ప్రభువా అనే ప్రార్థన నీదైతే, అనే నిర్ణయం నీదైతే, దేవుడు ఈరోజు యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనము, దేవుని దర్శనము నీకును నాకును ఆయన అనుగ్రహిస్తాడు. ఆ దర్శనము పొందుకుంటే దైవ దీవెన నీదే. తలలో వచ్చుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా.
అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. అది నా హృదయవాంఛనే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. అది నా హృదయవాంఛనే. యేసయ్యా 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 ఒక దర్శనం చాలయ్యా నాకు నీ ఒక దర్శనం చాలయ్యా. ఒక దర్శనం చాలయ్యా నాకు నీ ఒక దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ఒక దర్శనం చాలయ్యా నాకు నీ ఒక దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభు నీకు రక్షణమయ్యా. ప్రభు నిన్ను రక్షించుగాక. ప్రభు నీకు పరలోకము తెరుచుగాక. ప్రభు ఆత్మను కుమ్మరించుగాక. ప్రభు నిన్ను జీవజోతిలో చూడగా మార్చుగాక. జీవఊపిరిగా నిన్ను మార్చుగాక. నీ కడుపులో జీవఊపిరి ఉంచుగాక. పరిశుద్ధాత్మను ఉంచుగాక. దైవ రక్షణము, పరిశుద్ధ రక్షణము, దేవుని రక్షణము పొందుకో. పొందుకో. పరలోకము పరలోకము నువ్వు చూడు చూడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మమ్మల్ని
ప్రభువా. మా హృదయ వాంఛను, మా హృదయ కోరికను నీ సన్నిధిలో పెడుతున్నావయ్యా. అన్నపానాలు మరచి నీతో గడిపే అనుభవములు మాకు ఇవ్వయ్యా. రాత్రి పగలు తేడా లేకుండా నాయన నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవములు ఇవ్వయ్యా. నీ ముఖ దర్శనములు మాకు ఇవ్వయ్యా. ఇది మా హృదయ వాంఛ ప్రభువా. నీ దర్శనము మాకు కావాలి, నీ ప్రత్యక్షత మాకు కావాలి. కేదారు నది ప్రాంతమున అయ్యా ప్రార్థించిన అనుభవం మాకు కావాలి. మా సంఘములకు కావాలి, ఈ మన్నా సంఘములకు కావాలి. మమ్మల్ని జీవ వృక్ష చెట్లుగా చేయ ప్రభువా. మా కడుపులో జీవ ఊటనొచ్చు ప్రభువా. పరిశుద్ధాత్మనొచ్చు ప్రభువా. మా ఆకులు అయ్యా అనేకులకు స్వస్థతగా మారాలయ్యా. మా ప్రార్థనలు అయ్యా అనేకులకు స్వస్థతగా మారాలయ్యా, అనేకులకు రక్షణగా మారాలయ్యా. అట్టి ప్రార్థన అనుభవములను మాకు నీ పరలోక కవిని దగ్గర అనుగ్రహించు. ఇది నీ మందిరము, ఇది నీ సింహాసనముతో కూర్చున్న అయ్యా నీ పర్వతము నాయన. మమ్మల్ని జీవముగా మార్చండి. యాకోబు కోరుకున్నట్లుగా మా జీవితాంతము వరకు నాయన, మా కుటుంబములకు, మా పిల్ల తరముల వరకు నాయన అయ్యా పట్టకాలమంత దీవెనలు కలిగిన ఆ పరలోక దర్శనమునిచ్చు, ఆ పరలోకము తెరవబడే అనుభవములు మాకు మా జీవితాంతం వరకు పరలోకము తెరుచుకోవచ్చు ప్రభువా. పట్టకాలని దీవెనలు కుమ్మరించు, ఆత్మలను అనుగ్రహించు. ఈ ప్రాంతంలో ఏమన్నా సంఘములు నాయన శ్రేష్టమైన సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, అనేకులకు వెలుగించు సంఘముగా, అనేకులను రక్షణలు నడిపే సంఘముగా, అనేకులను నాయన పరలోకము యుద్ధకు చేర్చే సంఘముగా మాకే. ఈ దాసులను సుదర్శనయ్య గారిని, అమ్మగారిని అభిషేకించను. పరలోక దర్శనములతో, ప్రత్యక్షతలతో ప్రజల యుద్ధకు పంపించండి. వారు దీవించుచున్నప్పుడు ప్రజలు దీవించబడును గాక. వారు ప్రకటించుచున్నప్పుడు ప్రజలు ప్రభు సన్నిధికి నడిపించబడును గాక. వారు అయ్యా అయ్యా నీ వాక్కు ప్రకటించిన వెంటనే అద్భుతములు చేయి ప్రభువా. వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి. వారి పరిచర్యలు నాయన మీరు తోడుండి ఉన్నతముగా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఈ సేవకుడిగా నాయన జస్సిబాబు కొరకు, అయ్యా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరో ప్రాయములని సేవలో ఉన్నారు నాయన, వివాహము చేసుకొని నాయన వారి జీవితంలో ప్రారంభించారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితముగా చేయండి. అయ్యా జీవజాలని ఒడ్డున నాయన జీవ వృక్షముగా నాటండి వారిని నాయన. ఫలభరితమైన బ్రతుకు, ఫలభరితమైన సేవ అనుభవములను వారికి అనుగ్రహించండి. వారికి మీరు కృపతో నుంచి దీవించమని ఆశీర్వదిస్తూ నాకు ఇచ్చిన అవకాశం నాయన నీ మహిమ కొరకు నాయన మీరు వాడారని నేను నమ్ముచున్నాను. నీకు మహిమనిస్తున్నాను, నీకు ఘనతనిస్తున్నాను. ఇది నీ కృప అయ్యా, ఇది నీ అయ్యా నీ కృప మాత్రమే నాయన. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ వ్యక్తపడిన వాక్యం మా బ్రతుకులో గొప్ప మేలును చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా చెబుదాం ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన